నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. మోహన్ బాబు, విష్ణు మీద కేసు నమోదైంది. ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి ఇటు కొంతమంది ధర్నాలు చేస్తున్నారు. అసలు ఎందుకు ఈ ఇష్యూ వచ్చింది, అసలు ఏం జరిగింది, వీళ్ళ మీద ఎందుకు కేసు పెట్టారనేది తెలుసుకుందాం. దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అండి మ్యామ్, ఈ మధ్యన మోహన్ బాబు గారు కావచ్చు, మంచు విష్ణు కావచ్చు, వార్తల్లో తెగ నిలుస్తున్నారు. అంత నెగిటివిటీ. ఇప్పుడు చూస్తే వాళ్ళ మీద కేసులు పెట్టాలి అని చెప్పేసి ఒక పక్క కొంతమంది ఇక్కడ ఏపీ తెలంగాణలో ధర్నాలు చేస్తుంటే, తిరుచానూరు పిఎస్లో కూడా వాళ్ళ మీద కేసు నమోదైనట్లు తెలుస్తుంది. అసలు ఎందుకు ఈ కేసుల పర్వం స్టార్ట్ అయింది? కేసుల పరువు ఎందుకు స్టార్ట్ అవడం ఏంటి? వాళ్ళు మెస్ ఫీజులు అని చెప్పి ఎక్స్ట్రాగా 17 నుంచి 20 వేలు కలెక్ట్ చేశారట. తర్వాత ఏంటి జాబ్ ట్రైనింగ్ ఏదో చెప్పి 40 వేలు వసూలు చేశారట. ఇప్పటికే 60 మంది దగ్గర విద్యార్థుల దగ్గర వసూలు చేశారట. మీకు గుర్తుందా, మనోజ్ గొడవ చేశాడు కదా అప్పట్లో, అవకతవకలని. ఇందుకే మరి ఇప్పుడు మనోజ్కి కొంచెం నిజాయితీ ఉంది కాబట్టి ఆ రోజు గొడవ చేశాడు, అందుకే అతన్ని రానివ్వలేదు. ఇప్పుడు ఎంత తప్పండి అది. ఇప్పుడు వీళ్ళెవరు చూడండి, ఎవరెవరు చేస్తున్నారంటే ఇక్కడ ధర్నాలు, వీళ్ళందరినీ కూడా బౌన్సర్లతోటి ఆ నాయకులందరినీ కిడ్నాప్ చేయించారు, విద్యార్థి నాయకులందరినీ. కిడ్నాప్. ఇప్పుడు వీళ్ళు అదనంగా ఫీజులు వసూలు చేస్తున్నట్టు ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ కూడా నిర్ధారించి వాళ్ళ ఫీజులు ఎక్స్ట్రా తీసుకుంది వెనక్కి ఇచ్చేయమంది. ఇవ్వలేదు. ఇవ్వకపోయేసరికి ఏం చేశారంటే ఇంకా ఆగలేదు వీళ్ళు, ఇంకా ఫీజులు దోపిడీ చేస్తూనే ఉన్నారు. దాంతో ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఎస్ఎస్యుల లాంటి పలు విద్యార్థి సంఘాలు తిరుపతి కలెక్టరేట్ వద్ద శాంతియుత ఆందోళనకు పిలుపునిచ్చాయి. దీంతో వర్సిటీ బౌన్సర్లు, గూండాలు 40 మంది, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అక్బర్, జిల్లా నాయకుడు వినోదులని కొట్టి కారులో బలవంతంగా ఎక్కించుకుని వెళ్ళిపోయారు. దాంతో ఇప్పుడు మోహన్ బాబు మీద, మంచు విష్ణు మీద, కాలేజీ పిఆర్ఓ మీద తిరుచానూరు పిఎస్లో కేసులు నమోదయ్యాయి. దీంతో సిపిఐ, సిపిఎం వాళ్ళు ఈ విశ్వవిద్యాలయాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టమని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది చాలా అన్యాయం కదండి. ఇవాళ మరి ఫీజులు ఎక్స్ట్రా వసూలు చేస్తే అడగరా? అసలు కాదండి. ఈ విశ్వవిద్యాలయం సంగతి తెలిసాక పిల్లల్ని ఎందుకు జాయిన్ చేస్తున్నారు? ఇది ఎంతో కాలంగా ఈ కాలేజ్ మీద నెగిటివ్ ఉంది కదా. కొత్తగా విద్యార్థులు ఎందుకు జాయిన్ అవుతున్నారు? మాకు తెలిసిన వాళ్ళ పిల్లాడు కూడా జాయిన్ అయ్యి అసలు చదివే సరిగా రాలేదా పిల్లాడికి. అయ్యా, ఎంత డబ్బులు ఖర్చు పెట్టారో వాళ్ళు. వాడు వచ్చేసాడు, ఒక ఏడాది వేస్ట్ అయినట్టే నాకు తెలిసి. మరి ఎందుకు తల్లిదండ్రులు అలాంటి చోట జాయిన్ చేస్తున్నారు? మంచి మంచి కాలేజీలు మనకు లేవా? ఏమండి, పెద్ద పెద్ద కాలేజీల్లో చదివించాలా? పిల్లల్ని గవర్నమెంట్ కాలేజీలో పంపిస్తే మంచిగా చదువుకుంటారు. గవర్నమెంట్ కాలేజీలో, స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఎంత పెద్ద స్థాయిలో, మేమందరూ అలా చదువుకున్న వాళ్ళమే తల్లి. మరి నువ్వు ఈ జనరేషన్ పిల్లవు, నువ్వు చదువుకున్నాం. నువ్వు నీకేం తక్కువైంది? ఇప్పుడు నీకేం నాలెడ్జ్ లేదా? చదువు రాదా? అన్నీ ఉన్నాయి. మనం గురువులు మంచిగా ఉంటే మనకి వాతావరణం ముఖ్యం కాదు. ఏసీ ఉండాలి, లేకపోతే మంచి కంఫర్ట్స్ ఉండాలి. పిల్లలు ఏసీ వాతావరణంలో పెరగడం కాదు, వాళ్ళు రాటుపుతేలు ఉండాలి. ఎటువంటి వాతావరణంలోనైనా వాళ్ళు చదువుకోగలగాలి. వేడి, చలవ ఇవన్నీ కాదు. అందుకే మీకు గురుకులాల్లో పూర్వం గురుపతిని వంట చేసి పెట్టేది. అతను ఎవరు, ఆ కథ పేరు మర్చిపోయాను నేను. అతనికి రోజు భోజనం పెడుతుంది. ఒకరోజు అతను అంటాడు, ఏంటమ్మా ఆముదం కలిపారా వంటలో అని అడుగుతాడు. అప్పుడు గురుపతిని అంటుంది, నాయనా నీకు ఇంక చదువు వంట పట్టింది, నువ్వు వెళ్ళిపోవచ్చని. అంటే చదువుకున్నంతసేపు అతనికి ఏవి రుచి పచి తెలియలేదు. అతని చదువు పూర్తయ్యే నాటికి అతనికి భోజనంలో కూర ఆముదంతో చేసిందని తెలిసింది. మీకు అర్థమైంది మేడం? అంతలాగా అంటే గురుకులాలు అలా ఉండేవి. వాళ్ళు ఏం తింటున్నారు అనేది కాదు, వాళ్ళు తెల్లారు లేచి వాళ్ళు శుశ్రూష చేశారా గురువుకి లేదా, తర్వాత గురువు దగ్గర విద్యాభ్యాసం చేశారా లేదా, కష్టపడ్డారా లేదా. అంటే చదువు అనేది ఎలా ఉండాలంటే ఒక మెదడుకి మేత కాదు, శారీరకంగా కూడా మనం కష్టపడగలగాలి. అంటే ఏదొచ్చినా కూడా తట్టుకోవాలి మన శరీరం. మనం కుందకుండా ఉంటామంటే పిల్లలు, అందుకే ఇప్పుడు ఒబీస్ అయిపోతున్నారు. ఎందుకంత ఒబేసిటీ వచ్చింది? పిల్లలు ఎందుకు చిన్న వయసులో లావ్ అయిపోతున్నారు? ఓ పక్క జంక్ ఫుడ్, ఇంకో పక్క శరీరానికి వ్యాయామం లేదు. చిన్న చిన్న ఇళ్లల్లో స్కూల్స్ పెట్టేసి, కాలేజెస్ పెట్టేస్తే పిల్లలకి ప్లే గ్రౌండ్సే లేవు కదండి. సో మీరేం చేస్తున్నారు? లేకపోతే డబ్బులున్న వాళ్ళు ఇలాంటి ఇంటర్నేషనల్ కాలేజెస్లో, యూనివర్సిటీస్లో జాయిన్ చేస్తున్నారు. వాళ్ళు ఫీజులు తీసుకుంటారు,
వాళ్ళు ఏం చదువుతున్నారో తెలియదు. కొన్ని యూనివర్సిటీస్లో కొన్ని కాలేజెస్లో డ్రగ్స్ కూడా ఉంటున్నాయి. అవును. పిల్లలు మన చేయి దాటిపోతున్నారు. సో ఎన్ని రకాల సమస్యలు చూడండి. ఇవాళ మోహన్ బాబు విశ్వవిద్యాలయం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలండి. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. ఆ ఉన్నత విద్యామండలికి సంబంధించిన కమిటీ కూడా చెప్పాక వాళ్ళు ఫీజులు వెనక్కి ఇవ్వకుండా ఇవాళ వాళ్ళ గూండాలు వాళ్ళ కిడ్నాప్ చేయటం ఏంటండి. మోహన్ బాబు విశ్వవిద్యాలయం ఏదైతే ఉందో దాన్ని ముందు బ్లాక్ లిస్ట్లో పెట్టండి. ఆ విద్యార్థులు వేరే చోట జాయిన్ చేయించండి. ఎక్కడ దొరికితే అక్కడ సీట్లు, అంటే ఖాళీ ఎక్కడుందో అక్కడ. వాళ్ళకి అకాడమిక్ ఇయర్ పాడవకూడదు. అసలు ఆ విశ్వవిద్యాలయాన్ని మూయించేస్తే బాగుంటుంది. ఎందుకంటే చదువు అనేది చదువుకోవాలి తప్ప ఇట్లాగ ఫీజులు ఎక్కువ వసూలు చేసేసి అందరి తల్లిదండ్రులు కట్టలేరు. కొంతమంది మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఉంటారు. అవన్నీ కూడా చూడాలి కదా. ఇప్పుడు నేను బాగోవాలి అనుకుంటే సరిపోతుందా? ఎందుకండి అందరూ ఇన్నేసి వేల కోట్లు సంపాదించి ఇలా అక్రమంగా మనకి నీతులు చెప్తారు కూర్చుని పొద్దున్న లేచి. ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ తీసుకున్నారు డబ్బులు, ఎంత ఫీజైనా వసూలు చేసుకోండి, కానీ ప్రాపర్ ఎడ్యుకేషన్ అదే ఇస్తారండి. ఎవరు అన్ని చోట్ల ఎవరు కొన్ని చోట్లే ఉంటుంది అది. అందుకే మనం అన్నీ తెలుసుకున్నాక మన పిల్లల్ని జాయిన్ చేయాలి. లేదు చిన్న మామూలు స్కూల్లో జాయిన్ చేయండి, మంచిగా చెప్తారు. టీచర్ బాగోవాలి ఎక్కడైనా. ఇప్పుడు టీచర్లకే చాలామందికి రాదు, అదే సమస్య. ఇప్పుడు మీకు ప్రభుత్వ పాఠశాలలకు కానీ ప్రభుత్వ కళాశాలకు కానీ ఎందుకు వెళ్ళటం లేదంటే టెంపరీగా ఎవరినో పెట్టుకుంటారు. వాళ్ళకి ఇచ్చే జీతం ఎంత ఉంటుంది? 5,000 6,000కి వాళ్ళు రోజంతా పని చేయాలంటే లెక్చరర్స్గా ఎవరు వస్తారు? చదువుకున్న వాళ్ళు రారు. ఆ చదువు చెప్పే వాళ్ళకే సరిగా రాకపోతే ఇప్పుడు సమస్యలు అక్కడ ఉన్నాయి. ఇప్పుడు మన విద్యా విధానం మొత్తం మారిపోవాలండి. ఉండాలంటే విద్యా వైద్యం అనేది ఉచితంగా ఇచ్చేసి అసలు రిజర్వేషన్ వద్దు, అందరికీ చదువు ఫ్రీగా చెప్పండి. విద్యా వైద్యం ఫ్రీ చేసేస్తే అసలు రిజర్వేషన్ అవసరమే ఉండదు. అంటే అప్పుడు అందరూ చక్కగా చదువుకుంటారు. చదువుకున్నాక వాళ్ళ టాలెంట్ని బట్టి ఉద్యోగాలు వస్తాయి అంతే. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.